నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర టు ది పాయింట్ విత్ రమేష్ కందుల. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటన చుట్టూ వివాదం నడుస్తోంది. వెంకటేశ్వర స్వామి దర్శనానికి ముందు డిక్లరేషన్ ఇవ్వాలని అధికార పక్షం డిమాండ్ చేస్తోంది. కాగా జగన్ను అడ్డుకునే హక్కు ఎవరికీ లేదని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. ఇంతకు తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే అన్య మతస్థులు తప్పనిసరిగా డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనా? ఇదే అంశానికి సంబంధించిన విశ్లేషణ అందించడానికి మా చీఫ్ ఎడిటర్ రమేష్ కదుల గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్కారం అండి. నమస్తే. అయితే ఫస్ట్, జగన్ శనివారం తిరుమలకు వెళ్ళినప్పుడు తప్పనిసరిగా డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనా? అవును, ఇవ్వాల్సిందే, తప్పదు. అది నిబంధన ప్రకారం అయితే తప్పదు. టీటీడీ నిబంధనల ప్రకారం ఏంటంటే అది ఎప్పటి నుంచో ఉంది. 1933 నుంచి ఈ సాంప్రదాయం ఉంది. అప్పుడు ఇది నిబంధన కాదు, సాంప్రదాయం. ఎందుకంటే అప్పట్లో ఎక్కువగా నిబంధనల పేరుతో కాగితం మీద రాసేవాళ్ళు కాదేవి. ఇనివి అప్పటికి బహుశా టీటీడీ అనే వ్యవస్థ కూడా ఉందో లేదో తెలియదు. అయితే ఒక సాంప్రదాయంగా ఎవరైనా వేరే మతాలకు చెందిన వాళ్ళు తిరుమలలో దర్శనం చేసుకోవాలి అనుకుంటే అప్పట్లో బహుశా ఒక తెల్ల కాగితం మీద రాసి నాకు నమ్మకం ఉంది వెంకటేశ్వర స్వామి మీద అని చెప్పి రాసి ఇచ్చేవారు. దాన్ని తర్వాత 90లకు వచ్చేసరికి కొంచెం గట్టిగా అమలు చేయడం ప్రారంభించారు. అయితే దానికి 136, 137 అని చెప్పి రూల్స్ పెట్టింది మాత్రం, ఈ ఫామ్ తీసుకొచ్చింది మాత్రం 2012లో అనుకుంటాను. యాక్చువల్గా ఇప్పుడు ఒక ఫామ్ ఉంది, అది 137 అంటారు ఫామ్. 136 అంటేనేమో హిందువులకు మాత్రమే దేవాలయంలో ప్రవేశం అని ఉంటుంది. 137 అంటే హిందువులు కాకపోతే అన్యమతస్థులైతే వాళ్ళు ఈ ఫామ్ మీద సంతకం పెట్టి తిరుపతి వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం ఉంది అని చెప్పి వాళ్ళు సంతకం పెడితే అప్పుడు వాళ్ళకి అనుమతి ఇవ్వవచ్చు అని ఉంటుంది. అది 137. సో అప్పటి నుంచి కూడా ఎవరైనా వేరే మతస్థులు వెళుతుంటారు. వాళ్ళు ఆ ఫామ్ 19 మీద, ఫామ్ 137 మీద సంతకం పెట్టి వెళ్తుంటారు. అది మామూలుగా అది పెద్ద విశేషం కాదు. సిక్కులు కావచ్చు, జైనులు కావచ్చు, బౌద్ధులు కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, ఎవరైనా వెళ్ళచ్చు. అయితే ఇది ఒక్కటే నిబంధన. మామూలుగా ఎవరైనా అట్లా వెళితే బహుశా 17వ 18వ కంపార్ట్మెంట్ దగ్గర ఉంటుంది ఈ ఆఫీసు. అక్కడికి వెళ్ళి అడిగితే ఇస్తారు వాళ్ళు. అక్కడే సంతకం పెట్టేసి ఇస్తారు. కాకపోతే ఇట్లా వచ్చే వాళ్ళల్లో కొంతమంది విఐపీలు ఉంటారు. ప్రముఖులే కదా అట్లా వెళ్ళాలనుకునేది, మిగతా వాళ్ళు వెళ్ళరు సాధారణంగా. సో ఆ ప్రముఖులు ఎవరైనా ఉంటే ఆ ప్రముఖులు వచ్చినప్పుడు తిరుమలలోనే లేకపోతే తిరుపతిలోనే గెస్ట్ హౌస్లో ఉండగానే అధికారులు చెప్తారు, ఇట్లా ఉందండి నిబంధన, మీరు సంతకం పెట్టి వెళ్ళాలి, కాబట్టి మేము పేపర్ తీసుకుని మీ దగ్గరికి వస్తామని ఆ ఫామ్ 137 తీసుకొని వెళ్ళి సంతకం పెట్టించుకొని ఇక పైనే ఉండదు, వెళ్ళిపోతారన్నమాట. గతంలో అట్లా జరిగింది. బహుశా మరి ఈ వివరాలు తెలుసో లేదో వీళ్ళకి నాకు తెలియదు, కానీ తాజాగా ఉన్నటువంటి సమాచారం ఏంటంటే, సమాచారం ఏముంది, ఆల్రెడీ భూమన కరుణాకర్ రెడ్డి వీళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి స్పష్టంగా అర్థమయ్యేది ఏంటంటే, రేపు శనివారం ఉదయం దర్శనం చేసుకుంటానని చెప్పాడు. కార్యక్రమం ఉంది, ప్రోగ్రాం ప్రకటించారు ఆల్రెడీ. ఇవాళ సాయంత్రం రేణిగుంట ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాడు. రేపు మార్నింగ్ అక్కడ గెస్ట్ హౌస్లో నుంచి వెళ్తాడు దర్శనానికి. వెళ్ళినప్పుడు అక్కడ డిక్లరేషన్ మీద సంతకం పెట్టకూడదు అని నిర్ణయించుకున్నాడు. అయితే జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఇవ్వకపోతే శనివారం జగన్కు అనుమతి లేదా? ఇప్పుడు ఏంటంటే అధికారులు దీని మీద ఒక నిర్ణయానికి వచ్చి ఈయన చేత సంతకం పెట్టించాలి, ఒకవేళ ఆయన సంతకం పెట్టకపోతే అనుమతించకూడదు అని నిర్ణయం తీసుకున్నారు. అంటే విజయవాడ నుంచి ప్రభుత్వం నుంచి ఏమైనా ఆర్డర్స్ వచ్చినాయా అంటే, మామూలుగా ఆర్డర్ ఇవ్వడానికి వీల్లేదు ప్రభుత్వం, అట్లా వాళ్ళేమి ఇవ్వరు. కానీ టీటీడీ అధికారి ఎవరు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు, ఆయన నిబంధనలు అమలు చేయాలి. అక్కడ నిబంధన ఉంది, వాతావరణం తెలుసు ఇప్పుడు, కాబట్టి కంపల్సరీగా చేయాల్సిందే, ఇంకో మార్గం లేదు. కాబట్టి ఆల్రెడీ ఆ విషయం బయటకు వచ్చింది కూడా, వాళ్ళు ఆల్రెడీ ప్రిపేర్ చేసుకుని కూర్చున్నారు. రేపు మార్నింగ్ ఆయన రాగానే ఈ పేపర్ తీసుకెళ్ళి మీరు దయచేసి దీని మీద సంతకం పెట్టండి, పెడితేనే మీకు అనుమతి ఉంటుంది పైన దర్శనానికి అని. కాకపోతే కొంతమంది పెట్టేస్తాడేమో ఆయన, ఇందులో పెద్ద ఇంకా ఇష్యూ ఏముంది అనుకున్నారు. కానీ ఇప్పుడు తాజాగా తెలుస్తోంది ఏంటంటే, పెట్టకూడదని వైఎస్ఆర్సీపీ నిర్ణయించుకుంది, జగన్మోహన్ రెడ్డి నిర్ణయించుకున్నాడు. ఆ నేపథ్యంలోనే భూమన కరుణాకర్ రెడ్డి ఆల్రెడీ ప్రెస్ మీట్ పెట్టి ఇవాళ పెట్టాల్సిన అవసరం ఏంటి అని ప్రశ్నించాడు. ఇది పెట్టాల్సిన అవసరం ఏంటి అనేది అదేమీ పొలిటికల్ సవాల్ కాదు. యాక్చువల్గా వాళ్ళు ఎందుకు అట్లా మాట్లాడుతున్నారో నాకు తెలియదు. ఇదేం పొలిటికల్ ఇష్యూ కాదు కదా. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి
సంతకం పెట్టకపోతే, డిక్లరేషన్ ఇవ్వకపోతే రాజకీయ సమస్య అయ్యేటువంటి ప్రమాదం ఉంది. అంటే అతను కావాలనే ఉద్దేశపూర్వకంగా ఒక రాజకీయ సమస్యగా దీన్ని మార్చాలని అనుకుంటున్నాడు అని అర్థమవుతోంది. ఇప్పుడు జరుగుతున్న డెవలప్మెంట్ బట్టి చూస్తే వాస్తవం ఏంటంటే, అంటే వాళ్ళ వాదన ఏంటి అంటే, చాలాసార్లు గతంలో జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు తిరుమలకి, అప్పుడు అడగకుండా ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు అనేది ప్రధానంగా వాదన. గతంలో బహుశా 5-6 సార్లు వెళ్ళుంటాడు, అంటే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత. అంతకుముందు వెళ్ళినట్లేడు. ఎప్పుడు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వెళ్ళాడు. అయితే వాళ్ళ వాదన ఏంటంటే, అందరికీ తెలుసు ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలాసార్లు వెళ్ళాడు. అంటే బ్రహ్మోత్సవాల్లో వెళ్ళాలి కదా కంపల్సరీగా, అది మినహాయిస్తే. అది ఎట్లకు ముఖ్యమంత్రి కాబట్టి వాళ్ళు ఎవరు అడగలేదు, అడిగినా కూడా పెట్టలేదు, నడిచిపోయింది. ఆయన వాదన ఏంటంటే, లేక ఆయన పార్టీ వాదన ఏంటంటే, 2019లో అధికారంలోకి రాకముందు కూడా జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు. అప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వమే ఉన్నది. ఆనాడు ఎవ్వరూ మమ్మల్ని ఇన్సిస్ట్ చేయలేదు, ఇవాళ ఎందుకు చేస్తున్నారు, ఇదంతా రాజకీయం అనేది వీళ్ళ వాదన. అయితే ఈ వాదనలో పెద్ద సమస్య ఏంటంటే, గతంలో ఎప్పుడో ఒక నిబంధనని అమలు చేయలేదు కాబట్టి ఆ తర్వాత ఇప్పుడు కూడా అమలు చేయడానికి లేదు అనేటువంటి వాదన చెల్లదు. ఏ నిబంధన అయినా కూడా, నేను కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాను, జంక్షన్ దగ్గర ఆగలేదు, వెళ్ళిపోయాను, ఎవరు పట్టుకోలేదు, కాబట్టి ఇవాళ కూడా నన్ను పట్టుకోవద్దు అని అనడానికి వీల్లేదు. ఒకసారి తప్పు జరిగి ఉండొచ్చు, ఫర్ వాట్ ఎవర్ రీజన్స్, అది మళ్ళీ రిపీట్ చేయడానికి ఉండదు. మరి వాళ్ళు ఎందుకు అట్లా మాట్లాడుతున్నారో నాకు అర్థం కాల. ఆ వాదన నిలబడదు, లీగల్గా నిలబడదు, ఈవెన్ ఒక కామన్ సెన్స్గా నిలబడదు, ఒక పొలిటికల్ పాయింట్గా కూడా నిలబడదు. పొలిటికల్గా కూడా ఎవరైనా ఉంటారు. ఇందులో 2 పాయింట్స్. జగన్మోహన్ రెడ్డి గారు హిందూ అయితే పెట్టాల్సిన అవసరం లేదు, వెళ్ళిపోవచ్చు. ఆయన హిందువు కాకపోతే అక్కడ నిబంధన ఒకటి ఉంది, హిందువు కాకపోతే సంతకం పెట్టి వెళ్ళండి. నేను సింపుల్, అది కాంప్లికేటెడ్ ప్రొసీజర్ కాదేమి, సంతకం పెట్టేసి వెళ్ళిపోతే అయిపోతుంది. ఈ రెండిట్లో ఏది చెప్పకుండా ఎందుకు పెట్టాలి, నేను పెట్టను, గతంలో పెట్టలేదు అందుకని ఇప్పుడు పెట్టను లాంటి వాదనలు ముఖ్యమంత్రి పదవి నిర్వహించిన వ్యక్తి చేయకూడదు. ఎవరు ఆర్డినరీ వ్యక్తులు చేయొచ్చు, కానీ అంత పెద్ద పదవులు చేసి అంత బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి అదేంటో తెలియనిటువంటి విషయంలాగా నిబంధన అనేది ఒకసారి పెట్టిన తర్వాత గతంలో దాన్ని ఎవరో వైలేట్ చేశారు కాబట్టి ఇప్పుడు కూడా మేము దాన్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పి ఎవరు అనలేరు ఆ మాట. అయితే భక్తులు దగ్గర నుంచి వినిపిస్తున్న వాదన ఏంటి అంటే, నిజంగా జగన్కు భక్తి ఇంపార్టెంటు, దైవ దర్శనమే ఇంపార్టెంటు అంటే ఒక డిక్లరేషన్ మీద ఒక సంతకం పెట్టడంలో తప్పేంటి అనేది భక్తుల నుంచి వినిపిస్తున్న వాదన. ఒక నిబంధన ఉన్న తర్వాత నిబంధనని ఖచ్చితంగా పాటించాల్సిందే. కాబట్టి రేపు పబ్లిక్లో కూడా అదేమి చెల్లదు ఆ రకమైన వాదన. ఎందుకంటే ఒక చర్చి కానీ, మాస్క్ కానీ, ఒక దేవాలయం కానీ, అవన్నీ రిలీజియస్ ప్లేసెస్, దే ఆర్ నాట్ సెక్యులర్ ప్లేసెస్. సెక్యులర్ అంటే ఏంటి, బయట ఉండేటువంటి ఏ ప్రదేశం, ఒక హోటల్, ఒక రెస్టారెంట్, ఇవన్నీ సెక్యులర్ ప్లేసులు. సెక్యులర్ ప్లేసుల్లో మనకి ఉండేటువంటి రైట్స్ రిలీజియస్ ప్లేస్లో ఉండవు. ఆ ప్లేస్ని ఎవరు నడుపుతున్నారో, ఏ మతానికి చెందిన వాళ్ళు పెట్టుకుంటారు నియమాలు. ఆ నియమాలు అనుసరించాల్సిందే, మనకి ఇష్టమైతే వెళ్ళాలనుకుంటే, లేకపోతే లేదు. కాబట్టి అక్కడ నాకు ఇష్టం వచ్చినట్టుగా ఉండాలి అంటే కుదరదు. సో ఆ రకంగా వైఎస్ఆర్సీపీ చేస్తున్న వాదన ఈ విషయంలో అదేమి చెల్లదు. ఆ విషయాన్ని వాళ్ళు గ్రహిస్తారు. ఇప్పుడైతే మామూలుగా రేపు కనుక వెళ్ళి ఆయన సంతకం పెట్టకపోతే వాళ్ళు ఒప్పుకోరు, అనుమతించరు. అనుమతించకపోతే గొడవ అవుతుంది. గొడవ అయితే మరి వైసీపీ కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఒక డ్రామా క్రియేట్ చేస్తారు, ఒక సీన్ క్రియేట్ చేస్తారు, సానుభూతిని పొందడానికి ప్రయత్నిస్తారు. ఈ ఐడియాతోటే ఇదంతా చేస్తున్నారు అని అనిపిస్తుంది ఎవరికైనా. యాక్చువల్గా ఏమన్నారు, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ వీళ్ళందరూ కూడా దీన్ని రాజకీయం చేస్తున్నారు. అది విమర్శ. ఈ లడ్డూ వ్యవహారాన్ని రాజకీయం చేస్తున్నారు, వీళ్ళు రాజకీయ ప్రయోజనాల కోసం చూస్తున్నారని. కుట్రలో భాగంగానే నాకు డిక్లరేషన్ అడిగారు. ఈ మొత్తాన్ని రాజకీయం చేయడానికే చేస్తున్నారు. అసలు మొదటి నుంచి ఈ డిక్లరేషన్ అనేది ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దీన్ని రాజకీయం చేయడానికి నిర్ణయించుకున్నాడు అనేది అర్థమవుతోంది. లేకపోతే సంతకం పెట్టేసి వెళ్ళిపోతే అయిపోతున్నది. ఇప్పుడు ఆయన వాదనలు ఏవి కూడా ప్రజల యొక్క ఆమోదాన్ని పొందవు అనే అనుమానం వచ్చి ఉంటుంది. అందుకని తాజా సమాచారం ఏంటంటే, ఆయన శనివారం నాడు తిరుమల పర్యటనని క్యాన్సిల్ చేసుకున్నాడు అని. మొత్తానికి క్యాన్సిల్ చేసేసుకున్నారు. ఐ థింక్ గుడ్ సెన్స్ ప్రివైల్డ్. అంటే
బుద్ధి కొంచెం పనిచేసింది ఆ పార్టీలో వాళ్ళకి. ఆయన వెళ్ళి రేపు వాళ్ళు వచ్చి ఆ డిక్లరేషన్ ఫామ్ ఆయన చేతిలో పెడితే లేదు నేను పెట్టను అంటే దానికి రెండే అర్థాలు. నేను హిందువునే కాబట్టి పెట్టాల్సిన అవసరం లేదు, లేదు నేను హిందువుని కాను అయినా నేను పెట్టను. ఈ రెండే కదా ఏదో ఒక ఆన్సర్ ఈ రెండింటిలో. ఈ రెండూ కూడా అతనికి ఇబ్బంది కలిగించేవే. ఒకవేళ ఆయన హిందూ కాకపోతే హిందూ అని ఎట్లా చెప్పగలడో చెప్పలేడు. లేదు హిందూ కాకపోతే సంతకం పెట్టాలి అనేటువంటి నిబంధన ఉంటే నిబంధన ఉన్నా నేను పెట్టను, నేను ప్రత్యేకమైన వ్యక్తిని అని మాట్లాడుతున్నట్టుగా ఉంటుంది. అహంకారపూరితంగా ఉంటుంది అది చూసేవాళ్ళకి. నువ్వు ముఖ్యమంత్రి కావచ్చు, ఒక పార్టీ ప్రెసిడెంట్ కావచ్చు, నీకు వేల కోట్ల రూపాయలు ఉండొచ్చు, చాలా పెద్ద హోదా ఉండొచ్చు, అయినా కూడా ఎంత చిన్న నిబంధన అయినా పాటించాల్సిందే. ట్రాఫిక్ జంక్షన్లో రెడ్ లైట్ వెలిగితే హైకోర్టు జడ్జి కూడా ఆగాల్సిందే అనేది మామూలు ప్రజలకు కూడా తెలిసిన విషయం. బహుశా అది గ్రహించుంటారు. ఇప్పుడు ఇది అడ్వెంచరస్ అంటారు ఇంగ్లీష్లో. అనవసరమైనటువంటి సాహసం చేయకూడదు. ఎందుకు చేసి వెళ్ళిన తర్వాత ఇది రిలీజియస్ ఇష్యూ, ఇందులో గొడవ ఉంది. జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ వాళ్ళు భయపడడంలో అర్థం ఉంది. ఎందుకంటే ఈ మత సంబంధమైన వ్యవహారాల్లో అనవసరంగా కెలకూడదు. ఎప్పుడు చాలా ప్రమాదకరం. ఎస్పెషల్లీ రాజకీయాలతో అంటుకుంటే నిప్పులు మంటలు వస్తాయి. అది ఎవరన్నా కానీ మంచి సలహా ఇచ్చారు, ఆయన వెళ్ళకపోవడం, లేదు వెళితే పద్ధతిగా ఏం చేయాలో అది చేసి వెళ్ళడం ఉత్తమం. మొత్తంగా ఏమిటంటే ఈ వ్యవహారంలో ఎవరికి వాళ్ళే ఎంతో కొంత రాజకీయ లబ్ధి పొందడానికి ప్రయత్నించారనేది వాస్తవం. అయితే జాతీయ స్థాయిలో మీడియాలో ఎక్కువ ఏంటంటే ఏపీలో ఉన్నది ఎన్డీఏ ప్రభుత్వం కాబట్టి ఆటోమేటిక్గా ఎన్డీఏ ప్రభుత్వం కమ్యూనల్ మతత్వ ప్రభుత్వం ఉన్నది అని చెప్పి వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చేసి ఇష్టారాజ్యంగా వ్యాస పరంపర రాసేశారు అన్ని పత్రికల్లో. ఏమిటి, ఎన్డీఏ ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి వీళ్ళు దీన్ని కమ్యూనలైజ్ చేస్తున్నారు. పాపం జగన్మోహన్ రెడ్డి గారేమో క్రిస్టియను, దీన్ని ఆసరాగా తీసుకొని అలుసుగా తీసుకొని అతను అటాక్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ లడ్డూ పేరుతోటి, ఈ కల్తీ పేరుతోటి అసలు అదే అబద్ధం అని కూడా రాశారు చాలామంది. వాస్తవం ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలుసు. వాస్తవం ఏంటి, అది పేరుకి ఎన్డీఏ ప్రభుత్వం అయినా అక్కడ గవర్నమెంట్ నడిపేది తెలుగుదేశం. అదే పెద్ద పార్టీ, దానికే మెజారిటీ ఉంది. ఏదో ఒప్పందంలో భాగంగా ప్రభుత్వంలో ఉన్నారంతే. నిజానికి బీజేపీ చాలా మైనారిటీ, కనీసం జనసేనకి 2 మినిస్ట్రీస్ అన్నా ఉన్నాయి. అదొక పాయింట్. రెండవది ఏంటంటే జస్ట్ బికాజ్ ఎన్డీఏలో భాగస్వామి అయ్యాడు కాబట్టి చంద్రబాబు నాయుడిని ఇప్పుడు మతత్వవాదిగా చూపించడానికి, అట్లా పోర్ట్రే చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి బాగా. ఎవరైతే బీజేపీని వ్యతిరేకిస్తారో, నరేంద్ర మోదీ విధానాలను వ్యతిరేకిస్తారో, వాళ్ళ పద్ధతులను వ్యతిరేకిస్తారో వాళ్ళందరికీ ఆటోమేటిక్గా ఇప్పుడు చంద్రబాబు నాయుడు అనే అతను ఒక విలన్గా కనిపిస్తాడు. దానికి వాళ్ళు ఎవ్వరూ కూడా ఆ నువాన్స్డ్ అండర్స్టాండింగ్ ఏమీ లేదు వాళ్ళకి. ఇది వేరు, అది వేరు, ఇక్కడ ఉండేటువంటి పరిస్థితులు వేరు. ఆంధ్రప్రదేశ్లో అంత మతత్వ రాజకీయాలు లేవు. అవి ఎవరైనా చేసినా కూడా పనిచేయవు. చారిత్రకంగా, సాంస్కృతికంగా, సామాజికంగా ఆంధ్రప్రదేశ్ సొసైటీ డిఫరెంట్గా ఉంది ఎప్పటి నుంచో. ఇవేమీ తెలియదు వాళ్ళకి. తెలియక ఏదో చంద్రబాబు నాయుడు పెద్ద కుట్రబన్ని కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీకి సహాయపడడానికి, రాజకీయ ప్రయోజనం కల్పించడానికి ఇదిగో ఈ లడ్డూ కల్తీ వివాదాన్ని తీసుకొచ్చాడు కావాలని. అది ఎలా జరిగింది ఏమిటి అనే విషయం మనకు తెలుసు. ఇది చాలా కాలంగా జరుగుతోంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో. చంద్రబాబు నాయుడు ఒక రోజు పొద్దున్నే కూర్చొని ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడలేదు. అది ఏదో మాటల్లో వచ్చినటువంటి ఒక మాట తప్ప దానికోసం అంటూ ఆయన ఏం మాట్లాడలేదు వాస్తవానికి. ఆ విషయాలు కూడా నేషనల్ మీడియాలో రాలా ఇంతవరకు. వాళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే చంద్రబాబు నాయుడు ఇవాళ ప్లాన్ చేసుకొని దీని గురించి మాట్లాడి దేశవ్యాప్తంగా పెద్ద గొడవ చేయాలి దీని మీద అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టినట్టు, మాట్లాడినట్టు ఆ విధంగా వాళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. అవేవీ వాస్తవాలు కాదు. తర్వాత ఇదేదో కొత్తగా ఇప్పుడు వచ్చింది అనుకుంటున్నారు. జూన్ నుంచే ఉంది ఈ గొడవ తిరుమలలో. అది ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు. జూన్ నెలలోనే, జూలై నెలలోనే యాక్చువల్గా ప్రెస్ మీట్ జరిగింది. అక్కడ ఈవోది ఆయన ఈ అంశం గురించి మాట్లాడాడు. అప్పుడు ఎవరు పట్టించుకోలేదు కాబట్టి తెలియదు. సో ఆ రకంగా నేషనల్ మీడియాలో అట్లా నడుస్తోంది. ఇక్కడ రాష్ట్ర స్థాయిలో జగన్మోహన్ రెడ్డి ఇనీషియల్గా కొంత వల్నరబుల్ అయిన మాట వాస్తవం. అంటే కొంత దెబ్బతిన్నాడు ఈ వివాదం వచ్చిన తర్వాత. ఎందుకంటే ఆయన ప్రభుత్వంలో జరిగిందనేది వాస్తవం. దానికి వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి కావాలని చేశాడా అని మనం చెప్పలేం. కానీ ఆయన ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు, అక్రమాలు,
ఇర్రెగ్యులారిటీస్ మూలంగా దాని యొక్క ఫాలోఅవుట్ అది. ఆయనకి నేరుగా బాధ్యత ఉంది లేదు అనేది మనం ఏం ఫిక్స్ చేయలేము. అయితే అతనికి డ్యామేజ్ జరిగింది ఈ మొత్తం వ్యవహారంలో. అతను ఏమిటంటే వీళ్ళందరూ పొలిటికల్గా ఉపయోగించుకుంటున్నారు అని చెప్పి అనుకొని అతను మళ్ళీ దాన్ని పొలిటిసైజ్ చేద్దాం అనుకున్నాడు తెలివిగా. చాలా తెలివిగా చేస్తున్నాను అనుకున్నాడు ఈ డిక్లరేషన్ వ్యవహారం. నాకు తెలిసి వాళ్ళ పార్టీల్లో వాళ్ళు చెప్తే అవసరం లేదు నేను ఎందుకు చేస్తాను సైన్ అన్నట్టు ఆయనకి బహుశా ఎదురు చెప్పడానికి ఎవరు ధైర్యం చేయాల. మరి పొద్దు నుంచి చూసుంటారు, మధ్యాహ్నానికి తెలిసి ఉంటుంది, ఎవరో చెప్పుంటారు మీరు కరెక్ట్గా చేయడం లేదని. ఇట్లా చేస్తే మీకే ఇబ్బంది వస్తుంది తర్వాత. అంటే నిబంధనలు నేను పాటించను, నేను రెడ్ లైట్ ఉన్నా వెళ్తాను, మొన్న వెళ్ళాను ఎవరు అడగలేదు ఇవాళ ఎందుకు అడుగుతారు అనే వాదనని ప్రజలు అపహాస్యం చేస్తారు అనే విషయం చెప్పుంటారు ఎవరో. అది గ్రహించుకొని మంచి పని చేశారు మానేయడం ద్వారా. దీనివల్ల రేపు అనవసరంగా తిరుమలలో కూడా అల్లరయ్యేది. వాళ్ళు వీళ్ళు ఆ పార్టీ ఈ పార్టీ మాట్లాడడము, స్టేట్మెంట్లు ఇవ్వడము. సో దానివల్ల ఈ కమ్యూనల్ అట్మాస్ఫియర్ ఇంకా పెరిగేది, ఉద్రిక్తతలు కొంచెం పెరిగేవి, టెంపర్స్ కూడా కొంచెం పెరిగేవి. అదృష్టవశాత్తు అవన్నీ కూడా ఇప్పుడు అయిపోతాయి. ఇప్పుడు ఏదో ప్రెస్ మీట్ కూడా అయింది ఉంది, అందులో ఏం చెప్తారో కూడా చూడాలి. ఇక ఏదేమైనా జగన్ స్వభావమైన మొండి వైఖరిని కంటిన్యూ చేశారనుకోవచ్చా సార్? అంటే ఆయన తొందరగా ఎవరి సలహా వినడాన్ని ఇంకోసారి అర్థమైంది చూస్తే.